వరే 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 వచ్చేసాడు రాజా సాబ్. పొద్దునుండి ఈ ట్యూన్కి వైబ్ అవుతున్నా నేను. టైం కరెక్ట్గా 5:03కి వచ్చేసింది గ్లింప్స్, ఫ్యాన్ ఇండియా గ్లింప్స్. కరెక్ట్గా 25 సెకండ్స్ చూపించారు భయ్య ప్రభాస్ని, అంతే. మరి గ్లింప్స్ అంటే గంటలు గంటలు చూపిస్తారేంటి అనకండి, సరిపోదు. ఈ 25 సెకండ్స్ నాకు ప్రభాస్ని ఇంకా చూడాలని ఉంది. యాక్చువల్లీ బాగుంది గెటప్ సెటప్ అంతా. గ్లింప్స్లో నిన్న మనం చూసిన పోస్టర్ని ముందు నుండి చూపించారు. ఈ షాట్ని బ్యాక్ యాంగిల్లో చూసాం నిన్న పోస్టర్లో. ఈ గ్లింప్స్ ద్వారా ప్రభాస్ లుక్ని, క్యారెక్టర్ని రివీల్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ గ్లింప్స్లో జస్ట్ లుక్ మాత్రమే ఉంటుంది, బట్ దీంట్లో కొంచెం డీటెయిల్గా చూపించారు. ఈ గ్లింప్స్లో మ్యూజిక్ ఏమో నాకు అంత ఎక్కలేదు కానీ భయ్య, ఆ ఫస్ట్ లుక్ గ్లింప్స్లో మాత్రం బీజిఎం ఉంటుంది, మర్చిపోలేకపోతున్నా అస్సలు, అంత బాగుంటుంది. ఈ గ్లింప్స్లో మూవీ జానర్ని చెప్తారు, హారర్ రొమాంటిక్ కామెడీ అని. అంటే ముందే కూడా చెప్పారనుకోండి, కానీ నా భయం ఏంటంటే ఇలాంటి జానర్లో ప్రభాస్ లాంటి స్టార్ని ఎలా పెట్టాడు అని. ఎలాంటి రోలు, ఏం చేయబోతున్నాడు, సినిమా ఏంటి, ఏం అర్థం కావట్లేదు భయ్య. సలార్, కల్కి లాంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత వస్తున్న సినిమా ది రాజా సాబ్. ఈ సినిమా కూడా మంచిగా ఉండి, మంచి హిట్ అయ్యి, మంచి కలెక్షన్స్ తెచ్చుకుంటే ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టే. చూద్దాం. ఫుల్ యాక్షన్ మోడ్లో నుండి రొమాంటిక్ మోడ్లోకి వచ్చేస్తున్నాడు అన్న. నిజానికి కల్కి అంత భారీ సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనకి. కానీ డైరెక్టర్ ఎవరు, సినిమా ఏంటి, జానర్ ఏంటి, ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండడం జరుగుతుంది. ఒక మార్క్ వరకు ఉంటుంది, ఆ మార్క్ని టచ్ చేస్తే చాలు డైరెక్టర్ మారుతి. ఇలా భారీ సినిమాలు కాకుండా చిన్న సినిమాలు తీయడం కూడా ఒక స్టార్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఒక్క సినిమా నుండి ఇంకో సినిమాకి పెరిగిపోతూనే ఉంటాయి కాబట్టి. సలార్ అండ్ కల్కి తర్వాత ఇలాంటి మూవీస్ వల్ల రాబోయే సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతూ ఉంటాయి. ఆయన తీసే సినిమాలకి మనకుండే ఎక్స్పెక్టేషన్స్కి అప్పుడు మీటర్ కరెక్ట్గా ఉంటుంది. ఇంకా ఈ గ్లింప్స్లో రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు, 2025 April 10th అని. ప్రభాస్ అన్న ఇయర్కి 2 సినిమాలు చేస్తా అని చెప్పారు, కానీ 2024లో కల్కి ఒకటే. కానీ చాలు సామి, కల్కి ఒకటి చాలు, 2 సినిమాలకి ఈక్వల్ అది. 2025లో ఈ రాజాసాబ్తో పాటు కన్నప్ప కూడా వస్తుంది. కన్నప్పలో జస్ట్ కేమియోనే కాబట్టి పెద్ద ఏం లేదు హైప్ దానికి. అది కూడా ఆ కన్నప్ప టీజర్ చూశాక అస్సలు ఇంట్రెస్ట్ లేదు అది ఎవరికి. చూద్దాం. ఈ రాజాసాబ్ క్యారెక్టర్ని కూడా మిర్చి, బుజ్జిగాడు, బిల్లాలో రంగా లాంటి మంచి ఎనర్జెటిక్ క్యారెక్టర్లు రాసుంటే రాజాసాబ్ క్యారెక్టర్ని కూడా మళ్ళీ ఆ వైబ్ని తీసుకొస్తాడు ప్రభాస్. ఆశిద్దాం అలాంటి రోలే మళ్ళీ పడుతుందని. అంతే భయ్య. మీరు గ్లింప్స్ చూసే ఉంటారుగా, దాని మీద మీ రివ్యూ ఏంటో కమెంట్ చేయండి. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బాయ్.